ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈ వీడియో నేను నిన్నటి వీడియోకి ఎక్స్టెండెడ్గా చేస్తున్నాను. నిన్నటి వీడియోలో మనకి వీక్లీ గెయినర్స్ని యాడ్ చేస్తే, ఈరోజు వీడియోలో నేను వీక్లీ లూజర్స్ని యాడ్ చేశాను. ఈ ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ స్టాక్స్ చాలా ఉన్నాయి. వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఈ వారం మనకి హైయెస్ట్ లూజర్గా ఎక్యూటాస్ కెమికల్స్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్ కనుక చూసినట్టయితే ఈ వారం మనకి రీసెంట్లీ ఒక మంచి ర్యాలీ జరిగి స్టాక్ 2500 నుంచి కరెక్ట్ అయ్యి మనకి కరెంట్ ఈ వారం క్లోజింగ్ కనుక చూసినట్టయితే 2110 రూపీస్ దగ్గర మనకి క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చూసినట్టయితే వీక్లీ ఓపెనింగ్ నుంచి వీక్లీ క్లోజింగ్ కి గనక గమనించినట్టయితే నియర్లీ మనకి 18% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. మనం గనక చూసినట్టయితే లాస్ట్ వీక్ దాకా మంచి ర్యాలీ కనిపించిన ఫార్మా స్టాక్స్ ఈ వారం కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి మనం ఫార్మా స్టాక్స్ చూసినట్టయితే సన్ ఫార్మా మనకి నియర్లీ ఈ వారం 6% దాకా ఓవరాల్ క్లోజింగ్ కి కనుక చూసినట్టయితే 6%, వీక్లీకి లో కనుక చూసినట్టయితే 10% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అలానే ఎంక్యూర్ ఫార్మా కూడా చూసినట్టయితే ఎంక్యూర్ ఫార్మా రీసెంట్లీ మనకు ఒక మంచి ర్యాలీ కనిపించింది. అలానే ఇప్పుడు కనుక చూసినట్టయితే ఈ వారం మనకి నియర్లీ 5% సైడ్ లోయర్ సైడ్ లో క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఒకసారి మనం జేబీ కెమికల్స్ కూడా చూసినట్టయితే రీసెంట్లీ మనకి మంచి ర్యాలీ వెళ్ళింది. హయ్యర్ ప్రైస్ నుంచి ఈ వారం కొంచెం బ్యాక్ సీట్ తీసుకొని నియర్ గా 11% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అలానే మీరు ఇప్కా ల్యాబ్స్ చూసినా కూడా స్టే చూపిస్తూ ఉంది. అలానే లాస్ట్ వీక్ మాట్లాడుకున్న మనము కరూర్ వైశ్య బ్యాంక్ ఈ వారం మనకి కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. కరూర్ వైశ్య బ్యాంక్ రీసెంట్లీ మంచి ర్యాలీ జరిగి ఇప్పుడు కనుక ఈ వారం చూసినట్టయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తో నియర్లీ హై నుంచి మనకి 20% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అలానే ఏథర్ ఎనర్జీ చూసినా కూడా రీసెంట్లీ మంచి ర్యాలీ జరిగి హై నుంచి కొంచెం ఈ వారం 5% దాకా బ్యాక్ సీట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి హై లెవెల్లో కొన్ని స్టాక్స్ కరెక్ట్ అయినవి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ స్టాక్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హై నుంచి బాగా కరెక్ట్ అయ్యి అలానే ఆర్ఎస్ఐ మనకి ఓవర్ సోల్డ్ పొజిషన్ లో చూపిస్తున్న 2 స్టాక్స్ చూద్దాం. అందులో కనుక చూసినట్టయితే హుండై మోటార్స్ లిమిటెడ్. హుండై మోటార్స్ కరెంట్ ప్రైస్ కనుక చెక్ చేసినట్టయితే యాక్చువల్ గా ఇది మనకి ఐపీఓ రోజు లిస్టింగ్ కి వచ్చిన ప్రైజెస్ కి కరెంట్లీ ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఈ వారం మనకి నియర్లీ 1700 దగ్గర మనకి క్లోజింగ్ అయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం హై నుంచి గమనించినట్టయితే హై నుంచి నియర్లీ 2800 దగ్గర నుంచి స్టాక్ కరెక్ట్ అయ్యి నియర్లీ ఇప్పుడు మనకి 40% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. అలానే మనం ఒక్కసారి ఎస్బీఐ కార్డ్స్ కూడా గమనించినట్టయితే ఎస్బీఐ కార్డ్స్ రీసెంట్లీ మంచి ర్యాలీ జరిగి అక్కడ నుంచి ఇప్పుడు మనకి నియర్లీ 37% దాకా ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఇది కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ సపోర్ట్స్ ని బ్రేక్ చేసి ఆర్ఎస్ఐ మనకి ఓవర్ సోల్డ్ పొజిషన్ లో చూపిస్తూ ఉంది. అలానే ఈ ప్రైస్ మనకి కనుక చూసినట్టయితే జూన్ 2020లో వచ్చినట్టు కనిపిస్తుంది. అంటే 5 years లోలో ఈ స్టాక్ ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది మనకి ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ ఉన్న స్టాక్స్ గా ఈ వారం ఎస్బీఐ అండ్ హుండై కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ప్రీవియస్ సపోర్ట్స్ ని రెస్పెక్ట్ చేస్తున్న స్టాక్స్ ని చూద్దాము. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను షేర్ చేసిన డేటా మీకు హెల్ప్ అయినట్టయితే ఒకవేళ వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ప్రీవియస్ సపోర్ట్స్ దగ్గర ఈ వారం వచ్చి క్లోజ్ అవుతున్న స్టాక్స్ కనుక చూసినట్టయితే M&M ఫినాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఇక్కడ కనుక చూసినట్టయితే మనకి రీసెంట్లీ ఒక మంచి ర్యాలీ జరిగి హై నుంచి మనకి కరెక్ట్ అయ్యి కరెంట్లీ 285 దగ్గర ఈ వారం క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం కనుక చూసినట్టయితే స్టాక్ మనకి ప్రీవియస్ సపోర్ట్ 272 దగ్గర ఉంటే మేబీ మోస్ట్లీ ఆ ప్రైజ్ ని రెస్పెక్ట్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. 361 నోవోమా వెల్త్ లిమిటెడ్ కనుక చూసినట్టయితే మనకి ఈ వారం దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 940ని రెస్పెక్ట్ చేసి ఆ ప్రైజ్ లో క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. దాని నెక్స్ట్ సపోర్ట్ కనుక చూసినట్టయితే మనకి 845 దగ్గర కనిపిస్తుంది. అలానే ఇంకొక ప్రీవియస్ సపోర్ట్ ని రెస్పెక్ట్ చేస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా లిమిటెడ్. ఈ స్టాక్ మనకి హై నుంచి చూసినట్టయితే 334 నుంచి స్టాక్ కరెక్ట్ అయ్యి కరెంట్లీ మనకి 241 దగ్గర ఈ వారం క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్స్ చూసినట్టయితే మనకి కరెంట్ ప్రైస్ ప్రీవియస్ సపోర్ట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ లోయర్ ప్రైస్ కనుక చూసినట్టయితే మనకి 226 దగ్గర ఈ స్టాక్ కి లోయర్ ప్రైస్ నెక్స్ట్ సపోర్ట్ లో కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, మీరు స్టడీ చేయాలి అనుకుంటే రీసెంట్లీ మంచి ర్యాలీ జరిగిన
అపార్ ఇండస్ట్రీస్ లో ఈ వారం నియర్లీ మనకి 5% దాకా కరెక్షన్ వచ్చినట్టు తెలుస్తుంది. మనం గనుక చూసినట్టయితే అపార్ ఇండస్ట్రీస్ నియర్లీ 7,000 నుంచి హయ్యర్స్ అయ్యి 11,000 దాకా మూవ్ అయ్యి అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగి కరెంట్లీ దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ లో ఈ వారం క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే ఇంకొక స్టాక్ కనుక చూసినట్టయితే టొరెంట్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, టొరెంట్ ఫార్మా కనుక చెక్ చేసినట్టయితే మనకి రీసెంట్లీ మంచి ర్యాలీ జరిగి హై 4,400 నుంచి స్టాక్ నియర్లీ మనకి 10% దాకా కరెక్ట్ అయ్యి కరెంట్లీ మనకి 3,900 దగ్గర ఈ వారం క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక చూసినట్టయితే హయ్యర్ లెవెల్ సపోర్ట్ మనకి 3,900 దగ్గర ఉంటే స్టాక్ ఆ పైన క్లోజ్ అవుతున్నట్టు మనకి అర్థమవుతుంది. అలానే ఇంకొక స్టాక్ హయ్యర్ లెవెల్ నుంచి రీసెంట్లీ మంచి ర్యాలీ జరిగి హయ్యర్ లెవెల్ నుంచి ఈ వారం కొంచెం కరెక్ట్ అయిన స్టాక్ కనుక చూసినట్టయితే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ రీసెంట్లీ మంచి ర్యాలీ జరిగింది. 2,250 దాకా హైకి వెళ్ళి అక్కడ నుంచి కరెంట్లీ వారం క్లోజింగ్ ప్రైస్ కనుక చూసినట్టయితే నియర్లీ 1,900 దగ్గర ఈ వారం క్లోజ్ అయ్యి దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం నెక్స్ట్ సపోర్ట్ కనుక చూడాలి అనుకుంటే 1,725 దగ్గర, అంటే ఇక్కడ నుంచి నియర్లీ 200 పాయింట్స్ అవేలో మనకి నెక్స్ట్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇది మనకి హయ్యర్ సైడ్ నుంచి కొద్ది ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్న స్టాక్స్ డేటా. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.